హలో ఎవ్రీవన్. సో, ఈరోజు మనం నో బ్రెయినర్ ఆఫర్ గురించి మాట్లాడుకుందాం. సో, నో బ్రెయినర్ ఆఫర్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఆఫర్ అంటే ఏంటో తెలుసుకుందాం, వినండి. సో, బేసిక్‌గా ఆఫర్ అంటే ఏంటి అంటే ఎవరైనా సరే కొంచెం మనీ ఇస్తున్నప్పుడు దానికి ఇన్ ఎక్స్‌చేంజ్ మనం ఏదైతే ఇస్తున్నామో దాన్ని ఆఫర్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రూట్ సెల్లర్ ఉన్నాడు అనుకుందాం. ఓకేనా? సో, ఈ ఫ్రూట్ సెల్లర్ లెట్స్ సే 1 డజన్ ఆఫ్ బనానాస్ మనకి 100 రూపీస్‌కి ఇస్తున్నాడు అనుకుందాం. సో, బేసిక్‌గా మనము క్లయింట్ ఆర్ కస్టమర్ కదా! సో, బేసిక్‌గా మనం కస్టమర్ గదా! ఈ ఫ్రూట్ సెల్లర్‌కి. సో, ఈ ఫ్రూట్ సెల్లర్‌కి మనం ఎప్పుడైతే 100 రూపీస్ పే చేస్తున్నామో, అతను మనకి ఇన్ రిటర్న్ ఏదిస్తున్నారో దాన్ని ఆఫర్ అంటామనమాట. అంటే ఓన్లీ ఇక్కడ ఫ్రూట్ సెల్లర్ అనే గాదు. ఎవ్వరైనా సరే బిజినెస్ ఓనర్ వాళ్ళు మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటారు గదా! కస్టమర్ దగ్గర, క్లయింట్ దగ్గర. సో, అప్పుడు వాళ్ళు ఆ మనీకి ఇన్ రిటర్న్ ఏదైతే ఇస్తున్నారో అది వాళ్ళ ఆఫర్ అయితుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు 100 రూపీస్‌కి ఈ ఫ్రూట్ సెల్లర్ 100 రూపీస్‌కి 1 డజన్ ఆఫర్ అన్నాడు. 1 డజన్ సేల్ చేస్తే ఆఫర్ అని చెప్పా గదా! అదే ఈయన సేమ్ 100 రూపీస్‌కి 2 డజన్స్ సేల్ చేస్తే అది ఆయన ఆఫర్ అవుతుంది. అంటే 2 డజన్స్ అన్నది అక్కడ ఆఫర్ అనమాట. అలా గాకుండా సేమ్ 100 రూపీస్‌కి ఆయన లెట్స్ సే సమ్ 2 యాపిల్స్ సేల్ చేస్తున్నాడనుకోండి. ఈ 2 యాపిల్స్ అన్నదే ఆఫర్ అనమాట. ఓకేనా? మీకు అర్థమైంది గదా! జనరల్‌గా ఏంటి అంటే మీరు ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ చేసినా అందులో మీరు మనీకి ఇన్ ఎక్స్‌చేంజ్ మీ ప్రొడక్ట్ ఆర్ సర్విస్ ఏదైతే ఇస్తున్నారో అది మీకు ఆఫర్ అవుతుంది. సో, జనరల్‌గా నో బ్రెయినర్ ఆఫర్ అంటే ఏంటి అంటే మీరు మీ ఆఫర్ చెప్పినప్పుడు ఆపోజిట్ మీ కస్టమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్‌గా అసలు నో చెప్పే ఛాన్స్ ఉండకూడదనమాట. వాళ్ళకి నో చెప్పాలన్న ఆలోచన కూడా రాకూడదనమాట. అలాంటి దాన్ని నో బ్రెయినర్ ఆఫర్ అంటాం. యాజ్ ఐ సెడ్ యూ బిఫోర్, నో బ్రెయినర్ అంటేనే అసలు వాళ్ళు లిటరల్లీ మీ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లిటరల్లీ వాళ్ళ బ్రెయిన్‌ని గూడా ఆఫ్ చేసుకొని మరి యెస్ చెప్పగలిగేలాగా ఉండాలన్నమాట మీ ఆఫర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక పర్సన్ వచ్చి రూ. 1 మీకొక ఐఫోన్ ఇస్తా అని చెప్పి అన్నాడనుకోండి. జస్ట్ రూ. 1కే ఐఫోన్ ఇస్తా అంటే 99.99% ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటారు. రైట్? ఆ రూ. 1కే ఐఫోన్ వస్తుందంటే ఎవరైనా సరే దాన్నిచ్చి తీసుకోవాలనే అనుకుంటారు. అండ్ ఇంకా చెప్పాలి అంటే అసలు ఆ రూ. 1కి వాల్యూ ఇవ్వరు. ఒక జనరల్‌గా రాయేద్దామనైనా సరే వస్తే వచ్చింది లేకపోతే లేదు. జస్ట్ రూ. 1 కట్టేద్దాం అనుకుంటాడు. ఎందుకంటే వాడు ఇక్కడ కంపేర్ చేస్తుంది రూ. 1ని గురించి మైండ్‌లో పెట్టుకోవట్లేదు. వాడు అపోజిట్ ఏదైతే వస్తుందో దాని గురించి ఆలోచిస్తున్నాడు. రైట్? బయటకి పోయేదానికంటే ఎక్కువ లోపలికొస్తున్న దాన్ని ఇన్‌పుట్ ఏదైతే వస్తుందో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. రైట్? సో, సేమ్ అలానే ఇంకొక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ నన్ను చెప్పమంటే నో బ్రెయినర్ ఆఫర్‌కి జియో సిమ్ ఎగ్జాంపుల్. జియో సిమ్ స్టార్టింగ్ లాంచ్ అయినప్పుడు మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు. బట్ వాళ్ళు ఫ్రీ సిమ్‌ని ఆఫర్ చేశారు గదా! అంటే ఈ సిమ్ ఏదైతే ఉందో ఇది ఆఫర్ అన్నమాట. అండ్ దీన్ని నో బ్రెయినర్ చేయడానికి వాళ్ళు ఫ్రీ చేశారు. అండ్ లిటరల్లీ చెప్పాలి అంటే అప్పుడు డేటా అయినా సరే, కాల్స్ అయినా సరే, ఎవ్రీథింగ్ అన్‌లిమిటెడ్ అండ్ కంప్లీట్‌లీ ఫ్రీ గదా! సో, ఈ అన్‌లిమిటెడ్ అండ్ ఫ్రీ థింగ్ ఏదైతే ఉందో, ఇది వాళ్ళు చేసిన ఫ్రీ సిమ్ ఏదైతే ఉందో ఇదంతా గూడా ఆఫర్ అన్నమాట. అండ్ ఈ ఫ్రీ ఏదైతే ఉందో అది నో బ్రెయినర్ చేసింది గదా! అంటే అది ఆబ్వియస్‌లీ ఫ్రీ గాబట్టే మనం ఆలోచించుకోకుండా తీసుకున్నాం. ఆహ్, అట్‌లీస్ట్ ఫస్ట్ సిమ్‌లా కాకపోయినా జియోని సెకండ్ సిమ్‌లా యూజ్ చేసాం ఆ టైంలో మనం మీకు గుర్తుంటే. సో, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ నో బ్రెయినర్ ఆఫర్ అన్నమాట. సో, ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే నో బ్రెయినర్ ఆఫర్ అంటే ఏంటో మనకు అర్థమైంది. బట్ అసలు నో బ్రెయినర్ ఆఫర్‌ని ఎందుకు క్రియేట్ జేస్తారు? ఎందుకు మనకి నో బ్రెయినర్ ఆఫర్ కావాలి? అవునా? సో, బేసిక్‌గా నో బ్రెయినర్ ఆఫర్ ఎందుకు గావాలి అంటే కస్టమర్ ఎక్వైజిషన్ కాస్ట్ నేను లాస్ట్ టైమ్ చెప్పాను గదా! కస్టమర్ సీఏసీ అని అంటాము. దాన్ని కస్టమర్ ఎక్వైజిషన్ కాస్ట్ అంటాము అని జెప్పి. సో, ఈ కస్టమర్ ఎక్వైజిషన్ కాస్ట్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్‌కి మన ప్రొడక్ట్ ఆర్ సర్వీస్‌ని అలవాటు జేయాలి అంటే ఎంత కాస్ట్ అయితే అవుతుందో దాన్ని కస్టమర్ ఎక్వైజిషన్ కాస్ట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జియో సిమ్‌ని అలవాటు చేయడానికి వాళ్ళకైనా సీఏసీ లేదా కస్టమర్ ఎక్వైజిషన్ కాస్ట్. సో, ఈ కస్టమర్ ఎక్వైరింగ్ కాస్ట్ ఏంటి అంటే 1 ఇయర్ వరకు మనకి ఫ్రీ డేటా ఇచ్చారు గదా! ఆ 1 ఇయర్ ఫ్రీ డేటాకి అయిన ఖర్చు అది లెట్స్ సే ఒక 10,000 అయితే 10,000, 20,000 అయితే 20,000 వాటెవర్ ఇట్ మే బి. ఆ 1 ఇయర్ ఫ్రీ డేటా ఇచ్చి మనకి ఆ సిమ్‌ని అలవాటు జేయడానికి ట్రై జేశారు గదా! అదంతా గూడా కస్టమర్ ఎక్వైజిషన్ కాస్టే అన్నమాట. రైట్? సో, ఈ కస్టమర్ ఎక్వైజిషన్ కాస్ట్ రెడ్యూస్ జేసుకోవడానికి మార్కెటింగ్ జేసినప్పుడు మళ్ళీ ఎక్కువ స్పెండ్ జేయాల్సొస్తుంది గదా! అంటే ఇప్పుడు ఒక నార్మల్ సిమ్ కార్డ్‌ని మనకు అలవాటు జేయాలనుకోండి. లెట్స్ సే వాడికి మార్కెటింగ్‌లో రూ. 1000 అవుతుంది. ఎందుకంటే ఆబ్వియస్‌లీ అంటే ఎగ్జాంపుల్‌కి జెప్తున్నాను. రూ. 1000 అవుతుందనుకోండి ఒక నార్మల్ సిమ్ కార్డ్‌ని మనకు అలవాటు జేయడానికి. సేమ్ అదే మార్కెటింగ్‌లో జస్ట్ రూ. 10 పెట్టి సేల్ జేసినా
ఈ ఫ్రీ సిమ్ తోటి ఇంకా ఎక్కువ రీచ్‌కి వెళ్ళొచ్చు. అంటే ఇంకా ఎక్కువ కస్టమర్స్‌కి. వీళ్ళు ఈ డాట్స్ అన్ని కస్టమర్స్ అనుకుంటే ఇంతమంది కస్టమర్స్‌కి రీచ్ అవ్వచ్చనమాట. జస్ట్ ₹10 మార్కెటింగ్ బడ్జెట్ లాగా మెటా యాడ్స్‌లో గాని, టీవీ యాడ్స్‌లో గాని స్పెండ్ చేస్తే ఇంతమందికి రీచ్ అవ్వచ్చు. ఎందుకు? ఫ్రీ సిమ్ వల్ల. అదే నువ్వు ₹1000 పెట్టి కూడా పెయిడ్ సిమ్ అనుకో ఓన్లీ ఇద్దరు ముగ్గురికే రీచ్ అవ్వగలుగుతున్నావు. సో, ఇక్కడ నీకు గెలుపు ఎక్కడుంది అంటే బిజినెస్ ఓనర్స్‌కి ఇంతమందికి అలవాటు చేశామన్న పాయింట్ ఏదైతే ఉందో అక్కడ గెలుపుందనమాట. దట్ ఈస్ వేర్ దే ఆర్ యాక్చువల్లీ విన్నింగ్. ఓకేనా? సో, అందుకే ఫ్రీ సిమ్‌నివ్వాలనుకుంటారు. అందుకే నో బ్రెయినర్ ఆఫర్ అన్నది పెట్టాలనుకుంటారు. నో బ్రెయినర్ ఆఫర్‌కున్న మెయిన్ కోర్ థీమే ఈ సీఏసీని రెడ్యూస్ జేసుకోవడానికి, కస్టమర్ అక్విజిషన్ కాస్ట్‌ని రెడ్యూస్ జేసుకోవడానికి అండ్ మన బిజినెస్‌ని అలవాటు జేయడానికి. మన ప్రొడక్ట్ ఆర్ సర్వీస్‌ని బాగా అలవాటు జేయడానికి చాలా తొందరగా తక్కువ మార్కెటింగ్ ఖర్చుతోటి అలవాటు జేయడానికి, అడ్వర్టైజింగ్ ఖర్చుతోటి అలవాటు జేయడానికి ఈ నో బ్రెయినర్ ఆఫర్స్ వాడతాం. ఓకేనా? సో, ఇదంతా విన్నాం గాబట్టి అసలు నో బ్రెయినర్ ఆఫర్‌ని ఎలా క్రియేట్ జేయాలి? మనం డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడు మనం అసలు నో బ్రెయినర్ ఆఫర్‌ని ఎలా క్రియేట్ జేయాలో దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ నో బ్రెయినర్ ఆఫర్‌ని క్రియేట్ జేయాలి అనుకున్నప్పుడు మనం ఏం జేయాలి అంటే దాన్ని రిస్క్ ఫ్రీ జేయాలి. రిస్క్ ఫ్రీ ఇన్ ది సెన్స్ అది ట్రస్ట్‌లో అయినా సరే, ట్రస్ట్ కోసం మీరేదైనా ఫ్రీ జేసినా సరే, లేకపోతే మనీ బ్యాక్ గ్యారంటీ జేసినా సరే, ఓకేనా? లేదు అంటే టెస్టిమోనియల్స్ యాడ్ జేసుకొనైనా సరే, టెస్టిమోనియల్స్ ఇన్ ది సెన్స్ కస్టమర్ ఆల్రెడీ కరెంట్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ప్రొడక్ట్ గురించి ఇచ్చిన పాజిటివ్ ఫీడ్‌బ్యాక్స్ అనమాట. సో, టెస్టిమోనియల్స్ ఇచ్చైనా సరే, ట్రస్ట్‌ని గెయిన్ చేసుకొనైనా సరే, మనీ బ్యాక్ ఇస్తాము ఇఫ్ ఇట్ వోంట్ వర్క్ ఆర్ మీకు కావాల్సిన రిజల్ట్స్ రానప్పుడు అని జెప్పి గాని, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ అండ్ ఆప్షన్స్‌ని క్రియేట్ జేస్తారనమాట రిస్క్ ఫ్రీ జేయడానికి. సో, నో బ్రెయినర్ చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మీ ఆఫర్ అన్నది రిస్క్ ఫ్రీ అయ్యుండాలి అన్నమాట. అంటే నేను చెప్పిన రిజల్ట్స్ మీకు రాకపోతే నేను మనీ బ్యాక్ గ్యారంటీ ఇస్తా. లేకపోతే ముందే ప్రొడక్ట్ రిలేటెడ్ నేను నాలెడ్జ్ ఉంది నాకు. నేను ఖచ్చితంగా దీంట్లో బెస్ట్ అన్న కైండ్ ఆఫ్ ట్రస్ట్‌ని బిల్డ్ చేసుకొని వాళ్ళకి ఆ ట్రస్ట్‌ని ఇవ్వడం. ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నవి పక్కాగా చేయాలన్నమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మీ ప్రొడక్ట్ ఏదైతే ఉందో, లేకపోతే మీ సర్వీస్ ఏదైతే ఉందో, మీ ఆఫరింగ్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ బి హైలీ వాల్యుబుల్. చాలా 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 వాల్యుబుల్ అయ్యి ఉండాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు జెప్పాలి అంటే ఒక ర్యాండమ్ స్టోన్ ఉందనుకుందాం. అంటే ఒక రాయి ఉందనుకుందాం. రైట్? ఈ రాయిని నేను తీసుకొచ్చి లిటరల్లీ ₹10 కొనుక్కో, ₹1 కొనుక్కో అన్నా గూడా మోస్ట్‌లీ తీసుకోరు. చాలామంది ఇంట్రెస్ట్ చూపిచ్చరు. ఎందుకు చూపిచ్చరు? ఆబ్వియస్‌లీ వాడికి రాళ్ళేమన్నా కరువా? ఇంకేమన్నా తక్కువయినాయా? ఎందుకంటే ర్యాండమ్‌గా రోడ్ మీదకెళ్ళినా డోర్ తీసుకొని బయటకొచ్చినా ఏదో ఒక చోట ఏదో ఒక రాయి దొరుకుతానే ఉంటది. రైట్? సో, వాడు పెద్ద ఇంట్రెస్ట్ చూపిచ్చడు. దాంట్లో ఏంటి అంటే ప్రొడక్ట్‌లో అసలు వాల్యూ లేదు. రైట్? అలా గాకుండా ఈ స్టోన్ లిటరల్లీ అప్పుడెప్పుడో 'బ్రూస్ లీ' వాడిన స్టోన్ లేకపోతే ఇంకేదన్నా ఫేమస్ సెలబ్రిటీ చేతిలో పడిన స్టోన్ అనుకోండి. దానికి డెఫినెట్‌లీ ఎంతో కొంత వాల్యూ ఉంటుంది గదా! సో, ఆ వాల్యుబుల్ ప్రొడక్ట్‌ని మీరు ₹10 కాకపోతే ₹100కి ఇస్తా అంటే కూడా తీసుకునే వాళ్ళుంటారు. వెయిట్ చేసేవాళ్ళుంటారు. రైట్? సో, వాట్ ఐ మీన్ టు సే ఈస్ మీ ఆఫర్‌లో ఆ దమ్ము లేకపోతే మీ ఆఫర్‌లో నేను చెప్పిన ఆ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ లేదనుకోండి డెఫినెట్‌లీ అది వర్కౌట్ అవ్వదు. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మీరు చెక్ జేసుకోవాల్సిందేంటంటే, ముందు ప్రోడక్ట్ రిస్క్ ఫ్రీ అయ్యుండాలి. అంటే మీరు మీ కస్టమర్ దగ్గరికి, మీ క్లయింట్ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు అందులో డబ్బులు పెట్టడానికైనా, ట్రస్ట్ జేయడానికైనా సరే వెనకాడగూడదు. అలాంటి థాట్ ప్రాసెస్ మీ ప్రోడక్ట్ త్రూ మీరివ్వగలగాలి. లేకపోతే మీ ఆఫర్ త్రూ మీరివ్వగలగాలి. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీ ప్రోడక్ట్ ఖచ్చితంగా వాల్యుబుల్ అయ్యుండాలి. ఎంత వాల్యుబుల్ అయితే మీకు నో బ్రైనర్ ఆఫర్ అంత బాగా వర్కౌట్ అవుతుందనమాట. ఓకేనా? నేను ఇందాక చెప్పినట్టు జియో సిమ్ ఎగ్జాంపుల్ ఉంది గదా! ఆబ్వియస్‌లీ జియో సిమ్ వాల్యుబుల్ ఎక్కడ ఉంది అంటే, ఆబ్వియస్‌లీ ఫ్రీ ఇంటర్నెట్ ఎంత కావాలంటే అంత యూజ్ చేయొచ్చు గదా! ఆ ఇంటర్నెట్‌ని మీరు చాలామంది యూట్యూబ్‌కి వాడుకున్న వాళ్ళున్నారు. అండ్ స్ట్రీమింగ్‌కి వాడుకున్న వాళ్ళున్నారు. మూవీస్ లేకపోతే స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నీ చెక్ జేసుకోవడానికి, ఏదైనా కోర్సెస్ నేర్చుకోవడానికి యూజ్ చేసుకున్న వాళ్ళున్నారు గదా! సో, ఇట్లా ఏంటి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యూజ్ కేస్‌లో వాడుకున్నారు. అందుకే అది అంత వాల్యుబుల్ అయింది. రైట్? డిపెండింగ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ మైండ్ సెట్ అండ్ ఆల్ వాళ్ళందరూ యూజ్ చేసుకున్నారు కదా! అండ్ ఇట్స్ ఆల్ ఫర్ ఫ్రీ గదా! సో, అందుకే అది జియో సిమ్ అన్నది అంత మంచి నో బ్రైనర్ అవ్వగలిగింది. సో, థర్డ్ థింగ్ ఏంటి అంటే గ్యాప్ ఉండాలి. ఎక్కడ గ్యాప్ ఉండాలి అంటే ప్రైజింగ్‌లో. సో, బేసిక్‌గా ప్రైజింగ్‌లో గ్యాప్ ఇన్ ది సెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నో బ్రైనర్ ఇన్ ది సెన్స్ మీరెప్పుడు దాన్ని ఫ్రీనే పెట్టాలి అన్న థాట్ ప్రాసెస్ ఏం లేదు. నేను చెప్పాను గదా! ఇందాక గూడా.
బేసిక్‌గా నో బ్రైనర్ ఆఫర్ అంటే ఏంటి? ఒక ఆఫర్ మనం జెప్పినప్పుడు అపోజిట్ పర్సన్ ఆలోచించకుండా ఉండగలిగే కైండ్ ఆఫ్ ఆఫర్ అనమాట. సో, ఇప్పుడు ఐఫోన్ ఉంది. లిటరల్లీ ఒక ఐఫోన్‌ని మీరు రూ. 1 అని జెప్పా కదా! ఫ్రీనే ఇవ్వాల్సిన అవసరం లేదు. లిటరల్లీ రూ. 1000కి ఇచ్చినా తీసుకునే వాళ్ళుంటారు. 10,000కి గూడా ఇచ్చినా తీసుకునే వాళ్ళుంటారు. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐఫోన్ ప్రైస్ అట్‌లీస్ట్ ఒక 50,000 ఉంటదనుకుందాం. సో, ఈ 50,000కి, ఈ 10,000కి కంపారిజన్ బెట్టుకుంటే ఆబ్వియస్‌లీ 10,000 అన్నది నథింగే గదా! సో, డెఫినెట్‌లీ తీసుకుంటారు. ఈ 1000 అన్నది నథింగే గదా! తీసుకుంటారు. ఈ రూ. 1 అన్నది నథింగే గదా! డిఫరెన్స్ 50,000కి, రూ. 1కి. సో, చాలా నథింగ్ కాబట్టి తీసుకుంటారు. సో, వాట్ ఐ మీన్ టు సే ఈస్ 10,000కి కన్వర్ట్ అయ్యేవాళ్ళు ఒక 100 మెంబర్స్ ఉంటే, ఒక 100 మెంబర్స్ ఉంటే లిటరల్లీ రూ. 1000కి వస్తుందంటే 1000 మంది కొనడానికి రెడీ అయితారు. రూపాయికే వస్తుందంటే ఐఫోను లక్షల మంది కొనేవాళ్ళు, కోట్ల మంది కొనేవాళ్ళు అయితారు. సో, ఇది ఎందుకవుతుంది? ఈ ప్రైస్ ఏదైతే ఉందో బయింగ్ ప్రైస్ ప్రొడక్ట్‌ని మనం ఎంతకైతే అమ్ముతున్నామో సెల్లింగ్ ప్రైస్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో క్లయింట్స్ ఆర్ కస్టమర్ సైడ్ ఆఫ్ అదే బయింగ్ ప్రైస్ గదా! సో, వాళ్ళెంతకైతే కొంటున్నారో ఆ ప్రైస్‌కి దాని ఒరిజినల్ ప్రొడక్ట్ ప్రైస్‌కి ఎంత ప్రైస్ 50,000 అని చెప్పా గదా! ఈ ప్రైస్‌కి ఎంత గ్యాప్ ఉంటే ఈ నో బ్రైనర్ అన్నది అంత స్ట్రాంగ్ అవుతదనమాట. రైట్? మీకు అర్థమైందనే అనుకుంటున్నా. సో, మీరు ఏదైతే ప్రొడక్ట్‌ని సేల్ చేయాలనుకుంటున్నారో ఆర్ సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నారో అంటే ఒక ఆఫర్ ఏదైతే ఉందో మీ దగ్గర, ఆ ఆఫర్ వాల్యూ ఎంత ఎక్కువయ్యి, మీరెంత తక్కువకి సేల్ జేస్తుంటే, మీకంత నో బ్రైనర్ అవుతుందది. అర్థమైందా? అండ్ మీరనుకోవచ్చు వాల్యూ చూపిచ్చడం ఇన్ ది సెన్స్ ఖచ్చితంగా అది నిజంగా 50,000 వర్త్‌ది మనం రూ. 1కి ఇచ్చేయాలా, రూ. 2కి ఇచ్చేయాలా అన్న థింగ్ ఏం లేదు. లిటరల్లీ మనం వాల్యూని చూపిచ్చుకోగలగాలి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఓకేనా? ఈ చూపిచ్చుకోవడం ఏంటి అంటే, లిటరల్లీ నేను జెప్పా గదా! ఇందాక ఒక స్టోన్ ఉందనుకో, ఆ స్టోను నార్మల్‌గా రోడ్ మీద దొరికే స్టోన్ అయితే దాని వాల్యూ 0. అదే విరాట్ కోహ్లీ చేతి నుంచి వచ్చిన వాల్యూ స్టోన్ అనుకోండి రూ. 1,00,000, ₹1,00,00,000 కూడా ఎళ్ళొచ్చు. రైట్? సో, ఇక్కడ ఏంటి అంటే ప్రొడక్ట్ అన్నది సేమ్. అండ్ ఇక్కడ మనం చూపించుకునే విధానం ఉంటది కదా! అంటే అరే! ఇది విరాట్ కోహ్లీ వాడిన స్టోన్ లేకపోతే విరాట్ కోహ్లీ చేతిలో పడిన స్టోన్ ఇప్పుడు మళ్ళీ నేను తీసుకొచ్చా అన్నప్పుడు ఆబ్వియస్‌లీ మనం ది వే వి ఆర్ పోర్ట్రేయింగ్ ఇట్‌సెల్ఫ్ చేంజెస్ ది ఎంటైర్ స్టోరీ. ఆ స్టోన్ వాల్యూ అమాంతం పెరిగిపోతది. ఖచ్చితంగా పైకెళ్ళిపోతదనమాట. సో, అది మనం చూపించుకోగలగాలి. గ్యాప్ ప్రైజింగ్ అంటే ఎగ్జాక్ట్‌లీ అదనమాట. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటి అంటే అర్జెన్సీని క్రియేట్ చేయగలగాలి. మీరెప్పుడైనా సరే ఒక మంచి నో బ్రైనర్ ఆఫర్‌ని క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు అర్జెన్సీ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 10 ప్రొడక్ట్సే ఉన్నాయి. ఈ 10 ప్రొడక్ట్స్‌లో నీకేదైనా కావాలి అంటే చెప్పు. ఆల్రెడీ 8 సోల్డ్ ఔట్ అయిపోయినాయి. ఇంకా 2 ఉన్నాయి. ఇవే రిమైనింగ్ అంటే కన్వర్షన్ తొందరగా అవుతది. అంటే తొందరగా ప్రొడక్ట్‌ని బై చేయాలి అనుకుంటారు. అది ఇంకా నో బ్రైనర్ అయిపోతది. అరెరెరే! అయిపోతుంది గదా! ఇది అయిపోతే ఎలాగా అన్న థాట్ ప్రాసెస్‌తో లిటరల్లీ దాన్ని కొనేయాలి. వెంటనే అవ్వగొట్టేసేయాలి అన్న థాట్ ప్రాసెస్ వాళ్ళకి బిల్డ్ అవుతుందనమాట. యాస్ ఐ సెడ్ యూ బిఫోర్ నో బ్రైనర్ ఆఫర్ అంటేనే ఆలోచించడం తగ్గించగలగాలి. అర్థమైందా? మీ కస్టమర్ ఆర్ క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ ఆలోచించి తొందరగా కొనేయాలి అన్న థాట్ ప్రాసెస్ వాళ్ళలో బిల్డ్ చేయడానికి యూజ్ చేసేది. సో, అలా చేయాలి అంటే చాలా లిమిటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. లేకపోతే చాలా లిమిటెడ్ స్లాట్స్ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా వీటిలో ఫిట్ ఇన్ అయితేనే మీకు దొరుకుతుంది. లేదు అంటే దొరకదంటే సచ్చినట్టు వాళ్ళొచ్చేస్తారు గదా! సో, మనం అర్జెన్సీ క్రియేషన్ దీన్నే మనం నో బ్రైనర్ ఆఫర్‌ని క్రాఫ్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. యాస్ ఎ ఫోర్త్ ఇంపార్టెంట్ మెట్రిక్ అనమాట. ఓకేనా? అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకో ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ వి యూజ్ ఇన్ నో బ్రైనర్ ఆఫర్ క్రాఫ్టింగ్ ఈస్ ఆఫరింగ్ బోనసెస్ అన్నమాట. సో, ఈ ఆఫరింగ్ బోనసెస్ ఏంటో నేను చెప్తాను. మీకు బాగా గుర్తుంటే చిన్నప్పుడు మనం నాప్తాల్ యాడ్స్ చూసేవాళ్ళం గదా! మీలో ఎంతమంది నాప్తాల్ యాడ్స్ చూసారో గుర్తులేదు నాకు. బట్ నాప్తాల్ అని చెప్పి టీవీ ఛానల్స్‌లో యాడ్స్ వచ్చేవి. రైట్? వాడు అందులో ఏం చేసేవాడంటే ఒక్క టీవీ కొంటే ఆ టీవీని పెట్టుకోవడానికి స్టాండ్ ఫ్రీ. ఆ టీవీ చుట్టూ పెట్టుకోవడానికి స్పీకర్స్ ఫ్రీ. ఓకేనా? ఆ టీవీని క్లీన్ జేసుకోవడానికి ఒక స్ప్రే సంథింగ్ ఫ్రీ. సో, ఇట్లా బోనసెస్ ఇచ్చేవాడనమాట. ఈ బోనసెస్ లిస్ట్ ఎంత పెరిగితే, ఆ ప్రొడక్ట్ వాల్యూ మన మైండ్‌లో తెలియకుండా అంతే పెరిగిపోతదనమాట. రైట్? సో, ఫర్ ఎగ్జాంపుల్ వాడిప్పుడు 10,000కి సేల్ చేయాలనుకోండి. వాడు ఆ ప్రొడక్ట్ వాల్యూని ఎట్లా పెంచేస్తాడో తెలుసా? వాడు అమ్మేదే సమ్ రాండమ్ వర్స్ట్ ప్రొడక్ట్ అమ్ముతాడు. క్వాలిటీ అన్నది చాలా దారుణంగుంటది. నాప్తోల్ ప్రొడక్ట్స్‌లో. ఈవెన్ దెన్ వాళ్ళని ఎందుకు కొంటారు అంటే జనరల్‌గా ఈ ప్రొడక్ట్ వాల్యూ 10,000 వర్త్ అయినప్పటికీ వాడు రూ. 1,00,000 వర్త్ ఎలా చూపిస్తాడో చెప్తా.
ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా పెద్ద స్క్రీన్ టీవీ. దీని వాల్యూనే 20,000-30,000 ఉంటది. లెట్స్ సే ఓన్లీ 20,000 అనుకుందాం అంటాడు. తర్వాత టీవీ స్టాండ్ అరౌండ్ 10,000 అని అంటాడు. అండ్ ఈ స్పీకర్స్ వాల్యూ 40,000, ఇది ఓన్లీ లిమిటెడ్ ఎడిషన్ సో అండ్ సో, సో అండ్ సో అని చెప్పి అంటాడు. అండ్ లాస్ట్ ఇది అని చెప్పి లాస్ట్‌కి ఇవన్నీ కలిపి వాడేం చేస్తాడంటే ఇది 1,00,000 రూపీస్ వర్త్. ఈ 1,00,000 రూపీస్ వర్త్ నేను ఓన్లీ 10,000కి ఇచ్చేస్తున్నా. అయ్యో! అదిగో ఆల్రెడీ వెంకటేష్ కొనేసాడు. లేకపోతే రాము కొనేసాడు సో అండ్ సో ఊరు నుండి. అండ్ రాకేష్ కొనేసాడు. ఇంకా 10 పీసెసే ఉన్నాయి. అండ్ ఇంకో 2 పీసెసే ఉన్నాయి. అది కూడా అయిపోవడానికొచ్చింది. లాస్ట్ 1 పీస్ మిగిలిపోయిందంటాడు. మీకు గుర్తుంటే. సో, ఇక్కడ ఏంటి అంటే ప్రాసెస్ ఎగ్జాక్ట్‌లీ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ వాడు ఏం లేని ప్రొడక్ట్‌కి వాల్యూ పెంచేసాడు. ఇన్ని బోనసెస్‌ని ఆఫర్ చేసి వాల్యూ పెంచేసాడు. సెకండ్ థింగ్ వాడేం చేస్తున్నాడంటే ఆల్రెడీ అర్జెన్సీని క్రియేట్ చేస్తున్నాడు. ఓన్లీ 10 ప్రొడక్ట్స్ ఉన్నాయి, 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి, 1 ప్రొడక్ట్ ఉంది అని చెప్పి. అండ్ వాడు ట్రస్ట్‌ని బిల్డ్ చేయడానికి ఏం చేస్తున్నాడంటే సేమ్ చెప్తాడనమాట. ఇదొక 5 స్టార్ రేటెడ్ సో అండ్ సో గవర్నమెంట్ సర్టిఫికేషన్ ఉంది మా ప్రొడక్ట్‌కి. ఈ టీవీ ఇంత మంచి టీవీ ఇన్ని వేల మందికి అమ్మేసాము. అండ్ రాకేష్ కొనేస్తున్నాడు, రమేష్ కొనేస్తున్నాడు, తిరుపతి కొనేస్తున్నాడు అని చెప్పి అంటా ఉంటాడనమాట. సో, ఇదంతా చూసి చాలామంది ఓహ్! అంతమంది కొనేస్తున్నారా అది ఇది అన్న కైండ్ ఆఫ్ ట్రస్ట్ బిల్డ్ అవుతది. అండ్ వాల్యూ గ్యాప్ చూపిస్తున్నాడు. నేను చెప్పా కదా! రూ. 1,00,000 ఉన్న థింగ్స్ నేను జస్ట్ 10,000కి ఇచ్చేస్తున్నా అన్న కైండ్ ఆఫ్ వాల్యూ గ్యాప్‌ని చూపిస్తున్నాడు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వాడు ఆల్రెడీ రిస్క్ ఫ్రీ కూడా పెడతాడనమాట. రిస్క్ ఫ్రీ కూడా చూపిస్తాడు. బై సేయింగ్ సంథింగ్ రిఫండ్ ఉంటది, అది ఉంటది, ఇది ఉంటది అంటాడు గానీ మోస్ట్‌లీ ఎవడు పట్టించుకోడు. వన్స్ మీకు ప్రోడక్ట్ ఇచ్చేసిన తర్వాత అంత ఈజీగా ఎవరు కాల్ బ్యాక్ చేయరు. అండ్ కాల్ బ్యాక్ చేసినా వాళ్ళు అంత ఈజీగా సెట్ గారనమాట. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నో బ్రెయినర్ ఆఫర్ అనమాట. మీరు ఒక ప్రోడక్ట్‌ని పిచ్ చేసినప్పుడు ఆపోజిట్ పర్సన్ మీ ప్రోడక్ట్‌కి నో చెప్పకుండా ఖచ్చితంగా సచ్చినట్టు తీసుకోవాలి అంటే దిస్ ఈజ్ వాట్ యూ ఎగ్జాక్ట్‌లీ డూ. సో, ఒక్కసారి క్విక్‌గా నేను మళ్ళీ రివిజన్ చేసేస్తాను. ఒక్కసారి వినండి. వితిన్ సెకండ్స్ కానిచ్చేద్దాము. సో, ఒక నో బ్రెయినర్ ఆఫర్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే సీఏసీని తగ్గించడానికి యూజ్ చేస్తాము. సీఏసీ అంటే కస్టమర్ అక్వైజిషన్ కాస్ట్ అనమాట. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే ఒక బిజినెస్‌ని అలవాటు చేయాలి అంటే ఒక పర్సన్‌కి, ఆ పర్సన్‌కి అలవాటు చేయాలి అన్నప్పుడు మనం ఈ నో బ్రెయినర్ ఆఫర్‌ని వాడతాము. నో బ్రెయినర్ ఆఫర్ అంటే సింపుల్. మనం ఇచ్చే ఆఫర్‌ని ఆపోజిట్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్ డినై చేయకుండా, నో చెప్పకుండా మన ఆఫర్‌కి మనం యూజ్ చేసే థింగ్‌ని నో బ్రెయినర్ ఆఫర్ అని అంటాము. అండ్ ఆఫర్ అంటే మీకు చెప్పా కదా! గుర్తుంది కదా! ఒక పర్సన్ మనీ ఇస్తున్నాడనుకోండి. ఆ మనీకి ఇన్ ఎక్స్‌చేంజ్ మనం ఏదైతే ఇస్తున్నామో దాన్ని ఆఫర్ అంటాం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళ దగ్గర రూ. 100 తీసుకొని డజన్ అరటిపళ్ళు ఇస్తే ఆ అరటిపళ్ళు అన్నదే ఆ డజన్ అరటిపళ్ళు అన్నది మీ ఆఫర్. అదే 2 డజన్లు ఇస్తే ఆ 2 డజన్లు అన్నది మీ ఆఫర్. ఓకేనా? ఇన్ కేస్ యాపిల్స్ ఇస్తే ఆ యాపిల్స్ అన్నదే మీ ఆఫర్. ఏదైనా సరే మనీకి ఎక్స్‌చేంజ్ ఇచ్చినప్పుడు దాన్ని ఆఫర్ అని అంటాం. ఇప్పుడు ఈ ఈ ఆఫర్‌ని నో బ్రెయినర్ ఆఫర్ చేయడానికి యాస్ ఐ సెడ్ యూ బిఫోర్ మనం యూజ్ చేసేవి మొత్తం 5 పాయింట్స్ ఉన్నాయన్నమాట. అంటే 5 మ్యాండేటరీ స్టెప్స్ మనం తీసుకుంటాం. అందులో ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ స్టెప్ ఏంటి అంటే రిస్క్ ఫ్రీ చేసుకోవడానికి ట్రై చేస్తాం. రిస్క్ ఫ్రీ అంటే ఏంటి అంటే ఒక పర్సన్ మన దగ్గర కొనాలి అన్నప్పుడు మనీ బ్యాక్ గ్యారంటీ ఇస్తా. ఒకవేళ ప్రొడక్ట్ సెట్ కాకపోతే నీకు. లేదు అంటే మా మా వెబ్‌సైట్ త్రూ అంటే మా వెబ్‌సైట్‌కి ఆల్రెడీ లేదంటే మా ప్రొడక్ట్‌కి ఆల్రెడీ సో అండ్ సో ట్రస్టెడ్ సర్టిఫికేట్స్ వచ్చాయి. ఇట్లా చూపించుకొని మనం ఆ రిస్క్ అనేది రెడ్యూస్ చేసుకుంటామనమాట. సో, ఫస్ట్ ఇది చేయాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మీ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఆర్ మీ ఆఫర్ ఏదైతే ఉందో అది హైలీ వాల్యుబుల్ అయి ఉండాలి. దానికి నిజంగా అంత వాల్యూ ఉందని చెప్పి తెలియాలి అనమాట. థర్డ్ థింగ్ ఏంటి అంటే గ్యాప్ ఉండాలి. గ్యాప్ బిట్వీన్ ప్రైజింగ్. ఎక్కడ ఏ ప్రైజింగ్‌లో మీరు ఎంతైతే సెల్లింగ్ చేస్తున్నారో ఆ ప్రైస్‌కి అండ్ ఆల్సో ఆ ప్రోడక్ట్ వర్త్‌కి మనం చూపించగలగాలి. నిజంగా అంత డిఫరెన్స్ లేకపోయినా అట్‌లీస్ట్ చూపించుకోగలగాలి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపీ ప్రోడక్ట్ వర్త్ ఉంది. నేను దాన్ని నీకు ఓన్లీ 10,000కి ఇస్తున్నా అన్న కైండ్ ఆఫ్ డిఫరెన్స్‌ని చూపించుకోగలగాలి. ఇది ఎంత ఎక్కువ ఉంటే మీ నో బ్రెయినర్ ఆఫర్ అన్నది అంత పైకెళ్తుందనమాట. అంత ఎక్కువ మంది తీసుకుంటారనమాట. అండ్ తర్వాత ఏంటంటే ఫోర్త్ పాయింట్ అర్జెన్సీ క్రియేట్ చేయగలగాలి. లైక్ ఓన్లీ 10 ప్రొడక్ట్సే ఉన్నాయి, 5 ప్రొడక్ట్సే ఉన్నాయి, 3 ఉన్నాయి, 2 ఉన్నాయి, 1 ఉన్నాయి. ఈ థింగ్స్ అన్నీ మనం చేయగలగాలి అనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటి అంటే ఆఫరింగ్ బోనసెస్. బోనసెస్ ఏంటి అంటే ఆబ్వియస్‌లీ నేను చెప్పాను కదా! ఒక ప్రోడక్ట్ కొంటే ఆ ప్రోడక్ట్ చుట్టూ ఇవన్నీ ఇస్తా ఉంటాడనమాట. అంటే అది ఇస్తా, ఇది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పి నాప్టోల్ స్టైల్‌లో చెప్పా కదా! సో, అట్లా అనమాట. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నో బ్రెయినర్ ఆఫర్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఏ కైండ్ ఆఫ్ డౌట్స్ ఉన్నా సరే జస్ట్ ఈ వీడియో కింద కమెంట్ చేయండి. లేదంటే బెటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో కమెంట్ చేయండి. ఏదో ఒక రీల్ కింద. ఎందుకు కమెంట్ చేయమంటున్నా అంటే ఎగ్జాక్ట్‌లీ మీరు అలా కమెంట్ చేసినప్పుడు నేను డెఫినెట్‌లీ యాస్ మెనీ
కమెంట్స్ యాస్ పాసిబుల్ చదువుతాను. అలా చదివినప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఒక షార్ట్ రీల్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకొచ్చిన డౌటే ఇంకెవరికైనా వస్తే కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఓకేనా? హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియో నుంచి కంప్లీట్ ప్రాక్టికల్‌గా ఉండబోతుంది. సో దెన్ డెఫినెట్‌లీ మీరు ఎంజాయ్ చేస్తారు. గుర్తుందిగా ఏజీ ఎక్స్ ఫ్యాక్టర్.